మూడు రోజుల నుంచి ఉమ్మడి విజయనగరం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కురుపాం, గుమలక్ష్మీపురం, గూర్ల గరివిడి, నెల్లిమెర్ల ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. కురుపాంలో అత్యధికంగా 25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో వరద నీరు పెద్ద ఎత్తున చేరింది. తోటపల్లి, తాటిపోటి జలాశయాల గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. మరోవైపు విజయనగరంలో పెద్ద చెరువులు నిండి ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గజపతి నగరంలో ఒంటిగడ్డ చెరువు నిండి రోడ్లపైకి వరద నీరు ప్రవహిస్తోంది. భారీ వర్షాలతో పాటు భారీగా ఈదురు గాలులు వీస్తుండటంతో ఎక్కడికక్కడ కూలిన భారీ వృక్షాలు దర్శనమిస్తున్నాయి. పలుచోట్ల మట్టి ఇళ్లు దెబ్బతిన్నాయి. తుఫాన్ బీభత్సానికి జిల్లా కలెక్టర్ స్కూళ్లు, కాలేజీలకు సోమవారం సెలవు ప్రకటించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో గత 50 ఏళ్లలో ఇంత వర్షపాతం ఎప్పుడూ చూడలేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. దాదాపు అన్ని రిజర్వాయర్లు నిండిపోయి వరద సంభవించిందని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో పర్యటించారాయన. గుల్లప్రోలు వద్ద వరద ముంపునకు గురైన ప్రాంతాలను పడవలో ప్రయాణించి పరిశీలించారు. బాధితులు, అధికారులతో మాట్లాడి తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు పవన్ కళ్యాణ్. మేజర్ ఏంటంటే ఇక్కడ ఒక కన్వర్ట్ కావాలి, బ్రిడ్జ్ కావాలి. ఆ బ్రిడ్జ్ ఒకటి వేస్తానని చెప్పి మాట ఇచ్చాను. ఈ వరదలు తగ్గగానే దీన్ని మార్కెటింగ్లో చేయించాలని చెప్పి కలెక్టర్ షణ్మోహన్ గారు కూడా మాట్లాడుకుంటా ఉన్నాం. ఇదేంటంటే ఇది మనం ముందున్న ఇదేంటంటే ఇప్పుడు ఎవరు చేశారు, ఏం చేశారు, అది మేము పొలిటికల్గా మేము మాట్లాడుకుని